నమస్కారం. మనతో పాటు డాక్టర్ మేడసాని మోహన్ గారు ఉన్నారు. పంచసహస్రావధానం చేసిన ఏకైక అవధానిగా తెలుగు సాహిత్యంలో అవధాన చరిత్రలో వారు సుప్రసిద్ధులు, ప్రముఖులు. అటు అశోకవిత్తం, ఇటు అవధానం, ఇంకో పక్క అన్నమయ్య, మరో పక్క ప్రవచనాలతో తెలుగువారందరికీ చాలా పరిచయమైన వ్యక్తి. ప్రపంచంలోని తెలుగువారందరూ ఎన్నో ఏళ్ల నుంచి మేడసాని మోహన్ గారు అవధానాలని, పద్యాలని ఆస్వాదిస్తున్నారు. వారిని అడిగి వారి సాహిత్య ప్రయాణాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం స్వామి. మీకు మిగతా అవధానులకి లేని మీకున్న ప్రత్యేకత, వాళ్ళ అవధానాల వరకే పరిమితమయ్యారు. మీ జీవితంలో అవధానంతో పాటు అన్నమయ్య కూడా మీ జీవితంలో ప్రవేశించాడు. సో అవధానం ఒక కన్ను, అన్నమయ్య ఒక కన్ను అనొచ్చా? అనొచ్చు. అలాగే నా జీవిత ప్రస్థానం కూడా అలాగే జరిగింది. నేను ఎంఏ విద్యార్థిగా చదువుకుంటున్న రోజుల్లో మాకు ఒక ఐచ్ఛికమైనటువంటి అంశం ఉండేది. ఎంఏ ఫైనల్ ఇయర్లో స్టడీ ఆఫ్ ఏ స్పెషల్ ఆథర్ అని. ఆ సంవత్సరం శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో అటువంటి ఐచ్ఛిక అంశం పట్ల అన్నమాచార్య వారిని గురించి స్టడీ చేయమని మాకు ఒక అవకాశం ఉంది. అందులో తిరుపతి దేవస్థానం నిధులతో నడుస్తున్న యూనివర్సిటీ అది. కాబట్టి అన్నమయ్య పైన పరిశోధన చేయడం, అన్నమయ్య పైన ప్రత్యేకమైనటువంటి పరిశోధనలుగా విద్యార్థులు కూడా బాగా ఆసక్తి చూపించారు. అప్పుడు ఎంఏ విద్యార్థుల్లో మేము ఒక 6 మంది ఆ అంశాన్ని ఎన్నుకున్నాం. నాకు కూడా ఏమిటంటే, నేను 10వ తరగతి విద్యార్థిగా అవధానం ప్రారంభించాను. నన్నయ్య, తిక్కన ఇటువంటి కవిత్వాలు, పద్య కవిత్వం పట్ల బాగానే ఆసక్తి ఉండి మనసు ఆకర్షింపబడి చదువుకోవడం జరిగింది. పదకవిత్వం కూడా చదువుకుందాం. పదకవిత్వం అంటే అందులో అన్నమాచార్య వారు 32,000 సంకీర్తనలు చెప్పారని చెప్తున్నారు కదా, అందులో ఉన్నటువంటి వైశిష్ట్యం ఏదో చదువుకుందాం అనేసి నాకు ఆసక్తి కలిగింది. నాకు కూడా నేను అప్పుడు ఆ అంశాన్ని తీసుకోవడం జరిగింది. అది నన్ను ఎంతో ఉత్తేజపరిచిన అంశంగా భావించాను ఆ రోజుల్లో. ఇప్పటికి కూడా అన్నమయ్య సాహిత్యం చదువుతూ ఉంటే పోతన్న గారు పద్యంలో ఏం చెప్పారో పదంలో అన్నమయ్య అదే చెప్పాడు. పోతన్న గారికి అన్నమయ్యకు ఉన్న పోలిక ఏమిటంటే, అన్నమయ్య పద్యాన్ని నేను తక్కువ చేయలేదైతే, పదకవిత్వం చెప్పినా కానీ పద్య కవిత్వం పట్ల ఆయనకు మంచి ఆరాధన, తాత్పర్యం ఉందని భావన కలుగుతుంది. ఎందుకంటే ఆయన ముందు చెప్పిన శతకమే. తిరుమల కొండ ఎక్కుతూ అలవేలు మంగ శతకం చెప్పాడని ప్రసిద్ధి కదా. అవి అందుబాటులో ఉన్నాయి. 12 శతకాలు రాశాడని చెప్పారు, కానీ మనకు దొరికింది ఆ ఒక్క శతకమే. ఆ ఒక్క శతకం కూడా విలక్షణమైన శతకం. అది ప్రతి పద్యంలోనూ అలమేలు మంగ శబ్దం ఉంటుంది, వెంకటేశ్వర మకుటం ఉంటుంది. అందుకని అలమేలు మంగ శతకం అని అంటారు. దాన్ని పరిష్కరించి వ్యాఖ్యానం తీసుకొచ్చారా? వ్యాఖ్యానం మేము ఇప్పుడు తీసుకొస్తున్నాం. ఇప్పుడు తిరుపతి దేవస్థానం తరఫున సంసిద్ధం చేశాను నేను ఉన్నప్పుడే. ఏదో కొన్ని కారణాల వల్ల అది ప్రకటింపబడలేదు. ఇప్పుడు ప్రకటించే అవకాశం ఉంది తొందరలో. ఎందుకంటే ఇప్పుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు అంశాల పట్ల. అమ్మకు తాళ్లపాక ఘనుడన్నడు పద్య శతంబు చెప్పే కోకుమ్మని వాక్ ప్రసూనములు కూరిమితో అలమేలు మంగకు నెమ్మది నీవు చేకొని అనేక యుగంబులు బ్రహ్మకల్పములు సమదలీల వర్ధిరము జవ్వనిలీల వెంకటేశ్వర. చాలా అద్భుతంగా ఉంది. అది ఆ అమ్మవారిని, స్వామిని, ఆ ఆది దంపతుల యొక్క పరస్పర మధురాతి మధుర ప్రణయాన్ని అద్భుతంగా వర్ణించారు ఆ శతకంలో అన్నమాచార్య వారు. అందువల్ల మాకు ఆ పాఠ్యాంశంగా చేర్చినందువల్ల పదకవిత్వం పట్ల ఆసక్తి కలగడం, ఆయన సంకీర్తనలో కూడా ఛందస్సు, మాత్రా ఛందస్సు ఆ నియమాలు తప్పలేదు. ఆయన ప్రాస పాటించాడు, యతులు పాటించాడు. ఒక్కో చరణం ఒక పద్యంలాగానే ఉంటుంది. కాబట్టి ఆ మహానుభావుడు ఒక విప్లవాత్మక ధోరణిలో వ్యాకరణాన్ని అతిక్రమిస్తూ తొలి వ్యావహారిక భాషలో చెప్పే కవిగా ఆయన్ను పేర్కొంటున్నా కానీ, ఆ వ్యావహారిక భాషలకు కూడా కొన్ని నియమావళి ఏర్పరుచుకున్నాడు ఆయన. అంటే ఒక పద్యానికి ఎటువంటి నిర్మాణం ఉంటుందో, ఎటువంటి లక్షణాలు ఉంటాయో పదానికి కూడా అవే పెట్టుకున్నాడు ఆయన. అందువల్ల నేను ఆ అంశం పట్ల బాగా ఆకర్షితున్నైనాను. తరువాత నాకు పరిశోధన కూడా అన్నమయ్య పైన చేయాలనిపించింది. పిహెచ్డి చేస్తూ ఉండగా మధ్యలోనే పివిఆర్కే ప్రసాద్ గారు నన్ను ఎంతో ప్రోత్సహించి అక్కడ అన్నమాచార్య ప్రాజెక్టులో
రీసెర్చ్ అసిస్టెంట్గా నాకు ఉద్యోగం ఇచ్చారు. ఆ ఉద్యోగంలో నుంచి అంచెలంచెలుగా ఎదిగి అక్కడే డైరెక్టర్గా నేను నా బాధ్యతలు నిర్వహించడం జరిగింది. అలా కలియుగ ప్రత్యక్షమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో అన్నమయ్య సేవలో అన్నమయ్య సేవ చేస్తూ అవకాశాలు వచ్చినప్పుడు అవధానాలు చేస్తున్నాను. అదే కాబట్టి అవధానాలు అన్నమయ్య అన్నది నా జీవితంలో ఒక జోడు గుర్రాల స్వారీ లాగానే జరిగింది నాకు. అదే అది సంతృప్తికరంగా అక్కడ పనిచేశాం, శరణాగతితో పనిచేశాం. ఆ భగవంతుని పాదపద్మాలను సేవించే అవకాశం కలిగింది. నిజానికి ఇప్పటికి కూడా నేను ప్రవచనాలు చేసినా అవధానాలు చేసినా ఎక్కడ ఏ వ్యాసంగంలో ఉన్నా కానీ అన్నమయ్య ప్రసక్తి ఉంటుంది. ఇది జరుగుతూనే ఉంది. అంటే అవధానము అన్నమయ్య రెండు కళ్ళు అయితే ఈ ప్రవచనాలు మీ మూడో నేత్రంగా భావించాలి. ఈ రెండు కలిసే ప్రవచనాలు అంతే. ఈ సంస్కారంతో ఈ అన్నమయ్య సంకీర్తనం చదివిన సంస్కారంతో కానీ అవధాన ప్రక్రియ నిర్వహించడం కోసం అవధాన ప్రక్రియ దిగ్విజయంగా నిర్వహించాలి అంటే అది ప్రాచీన కవుల భిక్ష. నన్నయాది మహాకవుల దగ్గర నుంచి సంస్కృతంలో వ్యాస, వాల్మీకి, కాళిదాసాది మహానుభావులు వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు ఇచ్చిన శబ్దభిక్ష, భావభిక్ష, ఆలంకారిక భిక్ష ఏదన్నా అనండి, అవన్నీ మనం మనసులో బాగా అవగాహన చేసుకోవడం వల్ల మనకు ఒక స్వతసిద్ధంగా మంచి కవితా ధారణ ఇవి అలవరుతూ ఉన్నాయి. ఇవన్నీ గుర్తుపెట్టుకోవడం ఇది అవధానమే. అవధాన ప్రక్రియకు మహాకవుల భిక్ష, ఆ మహాకవుల కవిత్వాన్ని ఉపాసించడం కూడా ఒక అవధానమే. కాబట్టి తిరుపతి వెంకట కవులు, కొప్పరపు సోదర కవులు వాళ్ళు చేసినటువంటి వాళ్ళు ఒక బాట వేశారు. ఆ బాట వాళ్ళు ఆనాడు వేశారంటే ఇప్పుడు మేము దాన్ని వెడల్పు చేయడం, ఇంకా విస్తరింపు చేయడం, అలా ఆ ప్రక్రియ సాగిపోతుంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో మీకు ఉద్యోగ నియామకం ఎన్టీఆర్ ద్వారా జరిగిందా, ఎలా సార్ అది? నాకు మొట్టమొదట పివిఆర్కే ప్రసాద్ గారు నన్ను ఆ ఉద్యోగంలో పెట్టారు. 1981లో నేను అన్నమాచార్య ప్రచారం అప్పటికే ఉధృతంగా చేస్తున్నారు ప్రసాద్ గారు. తిరుపతిలో ఒక సంస్థ ద్వారా నేను అవధానం చేస్తున్నాను. డాక్టర్ సూర్యారావు గారని ఆయన సెక్రటరీ ఆ సంస్థకి. ఆ రోజుల్లో ఈనాడు రిపోర్టర్గా ఉన్నాడు వల్లీశ్వర్ గారు ఒక ఆయన ఊళ్ళో. వీళ్ళందరూ కలిసి ఆ కార్యక్రమాలు చేస్తూ పివిఆర్కే ప్రసాద్ గారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు ఆ కార్యక్రమానికి. వారు ఆ రోజే ప్రకటించారు సభలో. అవధానం చూసిన వెంటనే నన్ను తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగంలో చేర్చుకోవడం అనే ఒక భావాన్ని వ్యక్తీకరించారు ఆయన. ఆయన ప్రోత్సహించారు కాబట్టి నేను వెంటనే నాకు ఇంటర్వ్యూ కూడా ఏం చేయలేదు. నా ఒక అప్లికేషన్ తీసుకొని దాని మీద ఆర్డర్ చేశారు. అప్పటికి పిహెచ్డి అయిపోయింది మీది? అన్నమయ్య మధ్యలో ఉన్నాను. ఓకే, చాలా వరకు అయిపోయింది. మా గైడ్ కూడా, మా ప్రొఫెసరు మా గైడ్ కూడా మంచి ఉద్యోగం వస్తే ఇంకా మంచిదే కదా, చేరిపో, తర్వాత సబ్మిట్ చేయొచ్చు అని చెప్పారు. చేరిన కొన్నాళ్ళు మళ్ళీ సబ్మిట్ చేశాను. సబ్మిట్ చేసిన తర్వాత రీసెర్చ్ అసిస్టెంట్గా కొన్నాళ్ళు పనిచేయడం, ఆ తర్వాత వ్యాఖ్యాతగా నాకు ఒక బాధ్యత కల్పించారు. కార్యక్రమాలకు, సంకీర్తనలకి వ్యాఖ్యానం చెప్పే బాధ్యత. సప్తగిరి పత్రికకు ఉపసంపాదకుడు స్థాయిలో నన్ను వల్ల కొంత ప్రోత్సహించారు. ఇవన్నీ పివిఆర్కే ప్రసాద్ గారు, వారి తర్వాత వచ్చిన అధికారులు, వాళ్ళ ప్రోత్సాహమే జరిగింది. తరువాత నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారు తిరుమల తిరుపతి దేవస్థానంలో కొన్ని సంస్కరణలు చేశారు. అప్పుడు ఈ హిందూ ధర్మ ప్రచార పరిషత్తు, అన్నమాచార ప్రాజెక్టు, వేద పాఠశాల ఇవన్నీ కూడా ప్రత్యేకించి ఇందులో ఆయా అంశాల్లో పరిశోధన చేసిన నిష్ణాతులు ఇక్కడ ఉండాలి అనే భావంతో అప్పుడు అదృష్టవశాత్తు పిహెచ్డీతో సిద్ధంగా ఉన్నాను నేను. అప్పుడు జస్టిస్ చల్లా కొండయ్య గారు వారికి అప్పుడు సలహాదారుగా ఉన్నారు. వారు కొంతమంది నారాయణ రెడ్డి గారు కూడా అందులో పాత్రధారి. నారాయణ రెడ్డి గారు కూడా నన్ను అప్పుడు వారి దగ్గర తీసుకుపోయిన వాళ్ళలో ఉన్నారు. ఎన్టీఆర్ దగ్గర తీసుకుపోయిన వాళ్ళలో నారాయణ రెడ్డి గారు, చల్లా కొండయ్య గారు, గాలిముద్దు కృష్ణనాయుడు గారు. ఎన్టీఆర్ని మీరు ఫస్ట్ మీ ఇద్దరు ఒకరినొకరు కలిసినప్పుడు కొంచెం ఆసక్తికరంగా ఉంటుంది కదా పెద్ద. ఆ రోజు మేము లోపల వెళ్ళాము. చాలా ప్రాతకాలం, ఉదయం 6 గంటలకే మాకు సమయం ఇచ్చారు కూడా. ఆ సమయంలో వెళ్తే ఎవరో శతావధానం చేసి ఆయన తీసుకొస్తున్నారని అడిగారు కొండయ్య గారిని. ఈయన ఏం చూపించారు. నేను అప్పుడు చాలా బలహీనంగా సన్నగా ఉన్నవాడిని. 26-27 ఏళ్ళ వయస్సు. చూసి కీర్తి దిగిన మూర్తిగా అనిపించడం లేదే అన్నారు. మొట్టమొదటి మాట వారన్న మాట.
ఆ తర్వాత 40 నిమిషాల పైన మాతో మాట్లాడారు. అదృష్టవశాత్తు వారు అడిగిన అంశాలని నాకు బాగా ఒక ఇంటర్వ్యూ లాగా అయిందనుకోండి. అప్పుడు ఆయన ఎలా ఆకర్షించారంటున్నా. ఆయనకు మంచి విద్వత్ ప్రీతి ఉన్నటువంటి రసజ్ఞుడు ఆయన. విద్వత్ ప్రీతి. కాళిదాసు గురించి ఏదో అడిగారు, చెప్పాను. వాల్మీకి గురించి అడిగారు, చెప్పాను. కృష్ణదేవరాయల గురించి అడిగారు, చెప్పాను. శ్రీనాథుని గురించి ఏదో అడిగారు, చెప్పాను. సంస్కృతం అని ఎక్కడ నేర్చుకున్నారు మీరు అని అడిగితే ఏదో చెప్తారు. అప్పుడు ఆనందించారు. కీర్తిదిన మూర్తి కాదని భావించాను, కానీ ఈ చిన్నారి తమ్ముని వచస్ఫూర్తి నాకు ఆనందం కలిగించింది అన్నాడు. ఆయనకి ఎన్టీఆర్కి శ్రీకృష్ణదేవరాయలు శ్రీనాథుడు బాగా ఇష్టం కదా. బాగా ఇష్టం. తెలుగు కవుల్లో శ్రీనాథ మహాకవి అంటే చాలా ఇష్టం ఆయనకి. కృష్ణదేవరాయల వారంటే కూడా బాగా ఇష్టం. ఎందుకంటే కృష్ణదేవరాయల వారు గురించి వారిని ఆకర్షించిన అంశాలు ఏమిటంటే, ఇప్పుడు చాలామందికి కృష్ణదేవరాయల వారు అలసాని పెద్దన గండపెండేరం వేశారు, అష్టదిగ్గజ కవులను పోషించారు, ఈ విషయాలే ప్రచారంలో ఉన్నాయి. ఆయన అట్టడుగు వర్గాలను కూడా ప్రోత్సహించిన సందర్భాలు ఉన్నాయి. అవి ఆయనకు చాలా ఆసక్తి కలిగించాయి. ఒక రజకుడు ఆయన మారువేషంలో తిరుగుతుంటాడు తిమ్మరుసుతో కలిసి. తిరుగుతూ ఉన్నప్పుడు ఒక రజకుడు సాయంత్రం వరకు బట్టలు ఉతికి అలసిపోయిన అలసటలో అది తీర్చుకోవడానికి వాడికి వాడే ఒక పదం గట్టి పాడుకుంటూ ఉంటాడు. ఈయన మారువేషంలో వింటాడు ఆ పదాన్ని. వాడు పాడే పదం ఏమిటంటే, కొండవీడు మాదేరా, కొండపల్లి మాదేరా, కాదని గీదని వాదుకు వస్తే కటకం దాకా మాదేరా. అది వాడు పాడుకునే పదం. అది విని ఆయన చలించిపోతాడు. ఆయన చలించి కళింగ దేశంపై జైత్రయాత్రకు పోవడానికి ఆయనకు ప్రేరణ ఆ గీతమే. వెంటనే అంతఃపురానికి వచ్చి యుద్ధానికి ముహూర్తం నిశ్చయించమంటాడు. ఇంకా కొంతకాలం మంచి ముహూర్తం లేదంటారు. అయినా ఆయన ఎప్పుడు వ్యాసమతం మనఃప్రసాదాతిశయము శ్రీనాథ మహాకవి చెప్పాడు కదా. కాబట్టి ఎప్పుడు మనస్సు ప్రసాదభాజనంగా ఉంటే ముహూర్తం కళాకాష్ట ముహూర్తాది ఘటిక యామరూపిణి దినతార వలరూపే సర్వశుక్ల సరస్వతి. సరస్వతి అమ్మవారి కటాక్షం ఉంటే ఇవన్నీ అన్ని ముహూర్తాలు కలిసి వస్తాయి, అన్ని శుభముహూర్తాలు అన్ని. అందులో ఆయన విద్వన్మూర్తి, సారస్వతమూర్తి. ఆయన సరే ఏదో ఒక ముహూర్తంలో బయలుదేరాడు, వెళ్ళాడు, కళింగ దేశం జయించాడు, వచ్చాడు, వాడిని సత్కరించాడు. ఆ గీతం పాడుకుంటున్న వాడిని వాడు ఊహించినంత సంపదలు ఇచ్చి వాడిని సత్కరించాడు. ఇప్పటికి కూడా హంపి విజయనగర ప్రాంతానికి, హోస్పేట ఆ ప్రాంతానికి వెళితే చాకలివాడి చెరువు ఉంది అక్కడ. వాడు దవ్వించిన చెరువు అని, రాయలవారి చిందనం ఏం చేసుకుంటాను నేను అని వాడు దవ్వించిన చెరువులు ఉన్నాయి అక్కడ. వాడు చేసిన దాన ధర్మాలు చరిత్రలో ఉన్నాయి. ఇవన్నీ ఎన్టీఆర్కి ప్రేరణ. అవి ఇష్టం ఆయనకి. అంటే ప్రజలను పరిపాలించే పాలకుడు అంటే ఆ విధంగా సామాన్యునితో కూడా మమేకం కావాలి అనే భావన ఆయనలో బాగా ప్రగాఢంగా ఉండేది. ఒక విలక్షణమైనటువంటి చాలా ఔన్నత్యంతో కూడినటువంటి వ్యక్తిత్వం ఆయనది. సో మీరు అన్నమయ్య ప్రాజెక్టులో తర్వాత అంచెలంచెలుగా అన్నమయ్య ప్రాజెక్ట్ డైరెక్టర్ అయ్యారు. చాలా ఏళ్ళు మీరే డైరెక్టర్గా ఉన్నారు అన్నమయ్య ప్రాజెక్టుకి. నా సర్వీస్ అంతా ఇంకంతే, అన్నమాచల్ ప్రాజెక్ట్ డైరెక్టర్. సో అన్నమయ్యకు జరగాల్సిన న్యాయము, ఆయన సాహిత్యానికి జరగాల్సిన సంపూర్ణమైన వ్యాఖ్యానం కానీ, ప్రచారం కానీ, పరిచయం కానీ జరిగిందా, ఇంకా జరగాల్సి ఉందా? అన్నమయ్య లాంటి మహానుభావులు విషయంలో మనం ఎంత చేసినా ఇంకా జరగవలసింది చాలా ఉంటుంది. నన్ను అడిగితే ఒక్క మాటలో దీపావళి పండుగ ఎలా చేసుకుంటామో అన్నమయ్య జయంతి అలా చేసుకోవాలి తెలుగువాళ్ళు. అందుకే అన్నారావు గారి దగ్గర నుంచి పివిఆర్కే ప్రసాద్ గారి వరకు కూడా బ్రహ్మోత్సవాలకు ఎంత ప్రాధాన్యం ఇచ్చేవాళ్ళు, అన్నమయ్య జయంతి వర్ధంతి ఉత్సవాలు కూడా అంత ప్రాధాన్యం ఇచ్చి నిర్వహించారు. ఇప్పుడు మరి అలా జరుగుతున్నాయి? ఇప్పుడు తగ్గించారు ఆ స్థాయిని రాను. కానీ ఇప్పుడు మళ్ళీ ప్రస్తుతం మళ్ళీ ఉన్న యంత్రాంగం ఆ విధంగా పూర్వవైభవం తేవాలనే కృషి చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అంటే ఒక అన్నమయ్యని మీరు అన్నమయ్యపై పరిశోధన చేశారు, అన్నమయ్య ప్రాజెక్ట్ డైరెక్టర్గా పనిచేశారు, అన్నమయ్య సాహిత్యాన్ని, సారస్వతాన్ని దగ్గర నుంచి మీరు చూశారు. అన్నమయ్యకి యాక్చువల్గా జరగాల్సిన న్యాయం ఏంటి? అన్నమయ్య కంటే అన్నమయ్య సాహిత్యం తద్వారా లోకానికి ఏం జరగాలని మీరు కోరుకుంటున్నారు? ప్రభుత్వం ఏం చేయాలంటారు? అదొక పర్వదినంలాగా తెలుగు వాళ్ళు జరుపుకోవాలంటాను నేను. జయంతి జరుపుకుంటారు, జయంతి జరుపుకోవాలి. ఆయన సాహిత్యము ఇంకా దగ్గర చేరాలి కదా, అప్పటి భాష. ఇప్పుడు మనం ద్రవిడ వేదం ఉంది. ద్రవిడ వేదం అంటే తమిళ భాషలో అక్కడ భక్తులు చెప్పినటువంటి ఆచార్య పురుషులు చెప్పినటువంటి కీర్తనలే. ఆ భాషలో తమిళ సోదరులు, అక్కడ సంప్రదాయజ్ఞులు వేదాలతో సమానంగా ఆ సాహిత్యాన్ని ఆరాధిస్తారు. ఇక్కడ కూడా తెలుగు వాళ్ళలో అటువంటి ఆలోచన రావాలి. అది నా అన్నమయ్య సాహిత్యం అంటే తెలుగు వేదంగానే భావించాలి. వాళ్ళు తమిళ వేదం అలాగా. అదే శృతులై శాస్త్రములై పురాణ కథలై
సుజ్ఞానసారంబులై యతి లోకాగమ వీధులై వివిధ మంత్రార్థంబులై నీతులై కృతులై వెంకటశైల వల్లభరతి క్రీడా రహస్యంబులై నుతులై తళులపాక అన్నమ వచోనూత్న క్రియలు చెన్నగును అని చెప్పాడు కదా. భారతీయ విజ్ఞాన సర్వస్వానికి మూలకందం వేదాలు. వేదాలు ఉపనిషత్తుల్లో ఏ అధ్యాత్మ చింతన బోధించారు మహర్షులు, అదే అధ్యాత్మ చింతన వెంకటేశ్వర స్వామి తత్వానికి మహత్వానికి సమన్వయించి అన్నమయ్య చెప్పాడు. అంటే అన్నమయ్య కీర్తనలో ఇవన్నీ ఉన్నాయా? ఉన్నాయి. ఇప్పుడు అయమాత్మ బ్రహ్మ అంటాం, తత్వమసి, ఈ మహావాక్యాల సారాంశం అంతా కూడా 4 వేదాల్లో ఉంటే 4 మహావాక్యాలు ఇవి. అవును. ఈ వాక్యాల సారాంశాన్ని సంస్కృతంలో చదువుకోవడం గహనమైన విషయం. ఎదుట ఎవ్వరు లేరు ఎంత విష్ణుమయము వదలక హరిదాస వర్గమైన వారికి. మామూలు జనం వాడుక భాష. ముంచిన నారాయణమూర్తులు ఈ జగమెల్లా అంచిత నామముల ఈ అక్షరాలెల్లా పంచుకున్న శ్రీహరి ప్రసాదమీ రుచులెల్లా త్రెంచివేసి మనసు తా తెలిసేటి వారికి. మీరు చెప్పింది ఇప్పుడు మనకు కూడా ఈ తరం వాళ్ళకు 2024 వాళ్ళు కూడా అర్థమవుతాయి, 25 వాళ్ళకు అవుతుంది. అయితే అన్నమయ్య సాహిత్యంలో అప్పటి పదాలు ఆ ప్రాంతపు మాండలికాలు వాడటం వల్ల చాలా అర్థమవట్లేదు ఆయన సాహిత్యం అనేది కూడా ఉంది కదా. సమకాలీన భాషలో అప్పుడు ఏమాత్రం ఆంగ్లేయ భాషా స్పృహ లేదు. విజయనగర రాజుల కాలంలో తెలుగు భాష సాహిత్యాలు ఒక స్వర్ణయుగంగా ప్రకాశించాయి. అచ్చ తెలుగు, తెలుగు కానీ అచ్చ తెలుగు కానీ ఆంధ్రం కానీ, మరి పోతన గారు చెప్పినట్టుగా కొందరకు తెలుగు గుణమగు కొందరకును సంస్కృతంబు గుణమగు రెండున్ కొందరకు గుణములగు నేనందర మెప్పింతు కృతులు అయ్యయ్యడలన్ అన్నాడు. అన్నమయ్య కూడా అదే పని చేశాడు. అదే అన్నమయ్య తెలుగు చెప్పాడు, సంస్కృతం చెప్పాడు, రెండు కలిపి చెప్పాడు. కాబట్టి భాషా విషయంగా అదే ఔచిత్యంతో కూడిన దృక్పథం అంటాను నేను. కేవలం అచ్యుతనం అంటే ఎలా అవుతుంది? చేదస్తాం కదా, కుదరదు. కాబట్టి మనము ఆ మహాకవులు ఏ త్రోవలో పోయారో అచ్యుతనం కావ్యాలు రాయాలని ప్రయత్నించి ఆ ఉద్యమం సఫలీకృతం కాలేదు ఆంధ్రదేశంలో. అంటే శ్రీకృష్ణదేవరాయల పరిపాలనలో ఎక్కడైతే సామాన్యుడి గురించి ఆలోచించాడో అలాగే అన్నమయ్య కూడా సాహిత్యంలో సామాన్యుడు చేరాలని ఆలోచించాడు. ఇప్పుడు ఇవన్నీ చేరి పారేటి నదులు శ్రీపాద తీర్థమే భారపు ఈ భూమి తన పాదరేణువే సారపు కర్మంబులు కేశవు కైంకర్యంబులు ధీరులై విచారించి తెలిసేటి వారికి చిత్తములో భావమెల్ల శ్రీవెంకటేశుడే హత్తిన ప్రకృతి ఎల్లా అతని మాయే మత్తిని ఈతని కంటే మరి లేవు ఇతరములు తిత్తి దేహపు బ్రతుకు తెలిసేటి వారికి అని వెంకటేశ్వర తత్వాన్ని ఈ మహావాక్యాల సారాంశం అంతా ఉంది కీర్తనలో. మన భారతాన్ని పంచమ వేదం అంటారు కదా, అన్నమయ్య సాహిత్యాన్ని తెలుగు వేదం అనాలి. ద్రవిడ వేదం అని ఎలాగా మనం పాసురాన్ని కీర్తిస్తున్నామో నాలార దివ్య ప్రబంధంగా ఆ దివ్య ప్రబంధ స్థాయి తెలుగులో అన్నమయ్య కీర్తనలకు ఉంది. ఇప్పుడు అన్నమయ్య 32,000 కీర్తనలు ఎన్నో రాశారు అంటారు, అది కరెక్టేనా? ఎంతవరకు అందుబాటులో ఉంది? పరమతంత్రములు 32,000 అని చిన్నన్న చెప్పాడు కదా. అన్నమయ్య జీవి చరిత్రలో చిన్నన్న 32,000 స్పష్టంగా చెప్పాడు. అన్నమయ్య సంకీర్తనలో కూడా ఉంది 32,000 రాగాలతో అనేసి ఉంది. కాబట్టి దానికి కూడా ప్రభాకర శాస్త్రి గారు లాంటి పెద్దలు చెప్పినటువంటి అంశం ఏమిటంటే అన్నమయ్య ప్రాథమికంగా ఆయన ముందు నృసింహ క్షేత్రం నుంచి ఈ ఉద్యమం ప్రారంభించాడు, అహోబలం నుంచి. అహోబలం మొదటి పీఠాధిపతి అయినటువంటి ఆదివన్ శఠగోపయతీంద్రుడు అన్నమయ్య గురువులు, ఆచార్య పురుషుడు అన్నమయ్యకు సమాశ్రయణం చేసిన దీక్షానుగ్రహం చేసినటువంటి మహానుభావులు. యాక్చువల్గా వాళ్ళ నందవరీక నియోగులు అంటారు వాళ్ళని. ఆ కుటుంబాలు కూడా అసలు ఆ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు కదా, నందవరీకులే వాళ్ళు. అవును. తర్వాత ఈ శ్రీ వైష్ణవం స్వీకరించాడు. ఆయన స్వీకరించి ఆదివన శఠగోపయతీంద్రుల దగ్గర శుశ్రూష చేసి ఆయన వైష్ణవ ఆగమాలని చదువుకున్నాడు. అక్కడి నుంచి ఉద్యమం ప్రారంభమైంది. అక్కడ గురువు గారి ఆదేశంతోనే తిరుమలకు వచ్చి తిరుమలలో స్థిరపడిపోయాడు ఆయన. అంటే ఉద్యమం అంటే ఏ ఉద్యమం అంటే ఈ భారతీయ వైదిక ధార్మిక స్ఫూర్తిని, శ్రీ వైష్ణవ తత్వాన్ని, ప్రత్యేకించి భగవద్ రామానుజుల వారు ప్రబోధించినటువంటి ఈ విశిష్టాద్వైతాన్ని సామాన్యుల యొక్క కూడా అవగాహన రీతిలో నువ్వు చెప్పాలి, అది గురువుగారు ఆదేశం ఆయనకి. అందుకని పదకవిత్వం ఎంచుకున్నాడు ఆయన ఆ రోజుల్లో. పద్య కవిత్వం ప్రాచుర్యంగా ఉన్న రోజులు కదా అవి. అవునవును. పద్య కవిత్వాన్ని పట్టించుకోకుండా ఆయన రాజులని పట్టించుకోలేదు. సాళూరు నరసింహరాయల వారు కూడా అర్థిస్తే కొన్నాళ్ళు ఆయన ఆస్థానంలో ఉన్నాడు అంతే.
ఆయన పైన పాడబట్టి కూడా వద్దని నేను పాడనన్నాడు కదా. అంటే అప్పుడు అంతా ప్రబంధాలు కావ్యాలు ఉన్న అంతే. సందర్భము అయినప్పుడు కూడా గురువు చెప్పిన మాటను తీసుకొని గురువు గారి యొక్క ఆశయాన్ని చేస్తూ ఈ 32,000 సంకీర్తనలు ఈ సంఖ్య ఎందుకు చెప్పాడంటే నృసింహ మంత్రంలో 32 అక్షరాల సంపుటది. బీజాక్షరాల సంపుటి 32 అక్షరాలు. అంటే మంత్రమహితం. ఒక్కొక్క అక్షరానికి 1000 సంకీర్తనలు వ్యాఖ్యానప్రాయంగా చెప్పాడని ప్రభాకర్ శాస్త్రి గారు ఒక సందర్భంలో చెప్పారు. అంటే అవన్నీ మంత్రాల కింద మనం మాట్లాడుకోవాలి. అంతే, అన్నమయ్య సంకీర్తనలు మంత్రమయమే. ఇప్పుడు వాల్మీకి మహర్షి యొక్క శ్లోకాలు 24,000 శ్లోకాలు మంత్రమయములు అంటారు. అవును. అందుకని కొన్ని శ్లోకాలకైతే సుందరకాండలో కానీ ఇంకా కొన్ని శ్లోకాలకు కొన్ని కష్టాలు ఉన్నప్పుడు ధర్మాత్మ సత్యందశ్చ అటువంటి శ్లోకాలు ఉన్నాయి కదా, అవి మంత్ర మహిమ కలిగిన శ్లోకాలని అవి చెప్పుకోవడం వల్ల మన సమస్యలు కూడా తీరిపోతాయని ప్రాచీన కాలం నుంచి ఉంది. అంటే గాయత్రి 24 ఉన్నాయి. అలాగే అన్నమయ్య సంకీర్తనలు కూడా మంత్రమయములు, వేదంబులు, పౌరాణిక వాదంబులు, వరకవిత్వ వాణి వీణా నాదంబులు, కృత సుజనాహ్లాదంబులు, తాళ్లపాక అన్నయ్య పదములని సంకీర్తన లక్షణంలో చెప్పారు. కాబట్టి మంత్రమహిమ కలిగినటువంటి కీర్తనలు అందులో వెంకటేశ్వర స్వామి వారి తత్వాన్ని ఇప్పుడు ఇతడొకడే సర్వేశ్వరుడు, చితకమురాక్షుడు శ్రీ వెంకటేశుడు అనే ఒక పల్లవే మంత్రంలాగా ఉంటుంది. అదే అదే. సో 32,000 కీర్తనలు మనకు ప్రస్తుతం అందుబాటులో లేవు కదా. లేవు అంటే మనకు దొరికినవి సుమారు 14,000. ఆ 14,000 అన్నీ కలిపి ఆ 14,000 ప్రింట్ అయ్యాయి. ప్రింట్ అయిపోయింది. వాటికి వ్యాఖ్యానం ప్రతిపదార్థం ఇప్పుడు వ్యాఖ్యానాలతో కూడా గ్రంథాలు వస్తున్నాయి బయట. తిరుమల తిరుపతి దేవస్థానం తాత్పర్యము, ఇప్పుడు తాత్పర్యాలు కూడా బయట కూడా కృషి బాగా జరుగుతూ ఉంది. ఇప్పుడు ఒక్క తిరుమల తిరుపతి దేవస్థానమే ఒకప్పుడు అన్నమయ్య ప్రచారం బాధ్యత ఉండేది, కానీ ఇప్పుడు ఎన్నో సంస్థలు వచ్చేసాయి దేశంలో కూడా, విదేశాల్లో కూడా వచ్చాయి. వాలంటీర్గా చేస్తున్నారు. వాళ్ళు కూడా స్వచ్ఛందంగా అన్నమయ్య ప్రచారం చేయడంలో ఒక ఆత్మ సంతృప్తి కలిగి, ఒక శరణాగతి భావన కలిగి, నేను ఇటీవల అమెరికా దేశంలో పర్యటించినప్పుడు కూడా అక్కడున్న హిందూ దేవాలయాల్లో అనుబంధంగా అన్నమయ్య ప్రచారం కూడా చేస్తున్నారు, జరుగుతుంది. తర్వాత అన్నమయ్య శతకాలు కూడా రాశారు కదా, అవి ప్రాచుర్యంలో ఉన్నాయి అందుబాటులో. మనకు ఒక శతకం దొరికింది, వెంకటేశ్వర శతకం. ఇంతకుముందు అనుకున్నాం కదా, ఆ శతకం ఒకటే దొరికింది. మిగతా శతకాలు దొరకలేదు మనకి. ఆ సంకీర్తనలు కూడా చాలా వరకు దొరకలేదు మనకు. ఇంకా దొరికినవన్నీ ప్రకటించినట్టే. ఈ శతకం ప్రచురణ జరిగిందా? జరిగింది. దాని పేరండి వెంకటేశ్వర శతకం. ప్రచురణ అయిపోయింది. సో వ్యాఖ్య రావాలి, వ్యాఖ్యానంతో కూడా ఇంకా రాబోతుంది. అంటే మీ సమయంలో ఇది ఎందుకు రాలేదు కదా? అంటే నేను 2013లో రిటైర్ అయినాను. అన్నమయ్య ప్రాజెక్టు సాహిత్యం, సంగీతం, రికార్డింగు ఈ 3 విభాగాలతో పనిచేస్తుంది. అప్పుడు ఎన్ని వీలైతే అన్ని తీసుకొచ్చాం మేము, అన్నీ ప్రకటించాం. సంపుటాలన్నీ మొత్తం 32 సంపుటాలుగా ప్రకటించాం సంకీర్తనాన్ని దొరికినవి. ఈ లఘుకృతులు కూడా ప్రకటించాం. అవి ఇప్పుడు మళ్ళీ 2వ ప్రకటనలు 3వ ప్రకటనలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఇంకా వ్యాఖ్యానాలతో రాబోతుంది. ఇక అవధానం అంటే మీరంటే అవధాన విద్య మీ జీవితంలోకి ఎలా ప్రవేశించింది? ఎలా మీరు దానికి ఆకర్షణ గురయ్యారు? అవధానం నాకు చిన్నప్పటి నుంచి పద్యాలంటే ఆసక్తి ఉంది. పద్యాలు కంఠస్థం చేయడం, ఆ శబ్దధార ప్రవాహం పట్ల మనస్సు ఆకర్షింపబడడం, ఇటువంటి లక్షణాలు ఉన్నాయి. ఏదో భగవంతుని అనుగ్రహం చేత మా తల్లిదండ్రుల ద్వారా కానీ, నాకు అక్షరాభ్యాసం చేసిన గురువుల ద్వారా కానీ ఆ దైవ భక్తి సంస్కారం కూడా కొంత అలవడింది. నాకు చిన్నప్పుడు ఆరోగ్యం సరిగా ఉండేది కాదు. ఆ అనారోగ్యంతో 2-3 సంవత్సరాలు బాగా బాధపడ్డాను పసిబిడ్డగా. మా తల్లిదండ్రులు నా కోసం చాలా కష్టపడ్డారు. వాళ్ళు శివానంద భవన గురుదేవులని అవధూత, ఆయన తమిళ దేశంలో రాయవేలూరు దగ్గర తిరువళం అని ఆ ఊళ్ళో ఒక ఆశ్రమంలో ఉండేవారు. వారి గురించి చెప్పుకుంటూ ఉంటే చిత్తూరులో మా బంధువు ఒక ఆయన విని, ఆయన ఆ ఊరి పేరు అంతా కూడా రాసుకొచ్చి మా తల్లిదండ్రులకు ఇస్తే నన్ను అక్కడికి తీసుకొని పోయినారు. ఆయన దగ్గరికి పోవడం అదొక జీవితంలో నాకు మరుపు తిప్పినట్టు అయింది. ధ్యానం చేయడం ఆయన నేర్పించాడు నాకు. ఈ అధ్యాత్మ చింతన వైపు మనస్సును ఆయన ప్రవేశపెట్టాడు. స్వతసిద్ధంగా పద్యాలు ధారణ చేసే అలవాటు. అప్పటికే నేను సుమతి శతకం పద్యాలు, దాసర దేశ కరుణాపయోనిధి పద్యాలు, కొన్ని పోతన గారి పద్యాలు ఇవన్నీ ధారణ చేస్తున్నాను. కాబట్టి దాంతో ఆయన చెప్పిన అంశాలు ఇంకా జోడై ఇంకా నాకు వ్యాకరణం పైన, ఛందస్సు పైన ఆసక్తి కలిగి
అప్పుడు అలా నేను 8వ తరగతి విద్యార్థిగా ఉన్నప్పుడు నాకు దీక్ష అనుగ్రహం చేశారు. 10వ తరగతి వాళ్ళు చెప్పినట్టుగా ధ్యానం చేసినందులో ధారణ బాగా కుదిరింది. చదివితే వెంటనే బాగా గుర్తుండడం అంశం. అలా అలవాటై 10వ తరగతి విద్యార్థిగా ఉన్నప్పుడు అవధానం చేశాను. ఆసుగా పద్యాలు చెప్పడం. అప్పుడు మా తెలుగు ఉపాధ్యాయులంతా కూడా మంచి ఉపాధ్యాయులు ఉన్నారు మాకు. నారాయణ శాస్త్రి గారిని ఒక ఆయన, గురుస్వామి వర్మ గారిని ఒక ఆయన, కృష్ణమూర్తి గారిని ఒక ఆయన, ఇటువంటి వాళ్ళంతా ఉన్నారు. ఇప్పటికీ ఒక గురుస్వామి వర్మ గారు గొప్ప శివభక్తుడు ఆయన. ఆయన ఒకరోజు ఏదో అప్పుడు ఏదైనా చిన్న చిన్న పద్యాలు రాస్తే ఆయన దగ్గర నేను దిద్దించుకునేవాళ్ళం. ఉన్నట్టుండి నీకు పరమశివుడు కనిపిస్తే ఎలా ఉంటుందో పద్యం చెప్పరా అన్నాడు క్లాసులో. ఆసుగా నీ మెడలో కనిపించడి పామును చూడగని నేను పరుగెత్తదనే నీ మూర్తి పూర్తిగా గన నా మనమున చదరకుందునా పరమేశ అని చెప్పాను. అత్యంత వేగంగా పద్యం చెప్పే లక్షణం, ఆ శక్తి ఎలా మీకు వచ్చింది? దానికి కారణం కొప్పరం సోదర కవులు. సహస్రావధానం చేయాలని ఆలోచన మీకు ఎందుకు కలిగింది? శతావధానంలో ధారణ చేసినప్పుడంతా కూడా ఇంకా ఎక్కువ పద్యాలు కూడా మనం ధారణ చేయగలము. పూర్వ మహాకవుల అవధాన కవులతో ఉన్న వాళ్ళకు ఉన్న పరిచయం కానీ సంపూర్ణంగా ఉన్నాయా, తక్కువగా ఉన్నాయా అన్నది నా ప్రశ్న. వాళ్ళలో ప్రయత్నం మాత్రం బాగా కనిపిస్తుంది. పద్యాన్ని ధారాశుద్ధిగా చెప్పాలి, శిల్పబద్ధురంగా చెప్పాలి.